హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. రోజుకు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మన రోజువారీ జీవితంలో రకరకాల వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. వీళ్ళల్లో భగవంతుడు ఇంతమంది మనుషుల్ని సృష్టిస్తే ఇంతమంది మనస్తత్వాల్ని కూడా సృష్టించాడు. కాబట్టి ఈరోజు టాపిక్లో నేను చెప్పాలనుకున్నది, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితో మనకి ప్రాబ్లం వచ్చిందో వాళ్ళతోనే మనం చెప్పాలండి. లేదా మీరు మీ మనసులో ఉన్నది, మీరు హ్యాపీ ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, లేదా వాళ్ళ మాటలకి మీరు బాధపడ్డారా, ఇవన్నీ మీరు వాళ్ళతోనే మాట్లాడాలి తప్ప వాళ్ళతోటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాళ్ళ ప్రవర్తన గురించి చెప్తే వాళ్ళు వాళ్ళ మీద ఏ భావం పెంచుకుంటారో తెలీదు. మంచిగా ఆలోచించి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, కానీ లేకపోతే రిలేషన్సే కట్ అయిపోయే ప్రమాదం ఉంది. సపోజ్ నా గురించే చెప్తానండి. నాకు తెలియనప్పుడే మా మదర్ చనిపోయారు. సో మొన్న ఏదో టాపిక్లో మా బంధువులు కనిపించినప్పుడు, మీ అమ్మ ఉన్నారే, మీ అమ్మ చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు, మీ అమ్మ చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు అని వాళ్ళని అన్ని హెల్ప్ చేసినప్పటికీ ఇలా చెప్తే నేను అన్నాను, మా అమ్మ కాబట్టి అదైనా చేసిందండి. ఈ రోజుల్లో మా అమ్మ చనిపోతే మాకు అసలు మీరు ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదని నేను చెప్పాను. లేదా మా అమ్మ లేదా చనిపోయిన వాళ్ళ గురించి ప్రస్తుతం మనం డీల్ చేసిన వాళ్ళతో, మీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇలా చేశారు, అలా చేశారు, మీ అమ్మాయి మమ్మల్ని ఇలా అంది, మీ హస్బెండ్ మమ్మల్ని అలా అన్నారు, మీ వాళ్ళు ఇలా అన్నారంటే మేమేం చేస్తామండి? సపోజ్ అయిన వాళ్ళతోటి, మీ పిల్లలతోటి వాళ్ళ గురించి చెప్పే ముందు వాళ్ళతోనే మాట్లాడండి. మా అమ్మ చిన్నప్పుడు ఏ టాపిక్ గురించి మీతో అలా మాట్లాడిందో నాకు తెలియదు కదా, నాకు ఊహే తెలియదు. సో ఆవిడ బిహేవియర్కి నేను రెస్పాన్సిబుల్ కాదు. ఆవిడ చాలా మంచివారు, అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు అందరు చెప్తారు. అఫ్కోర్స్ ప్రతి వ్యక్తి అందరినీ సాటిస్ఫై చేయలేరు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం ఎవరన్నా కనిపిస్తే, మీ అమ్మాయి వాళ్ళతో అక్కడ ఉంది, మీ అమ్మాయి వీళ్ళతో, అమ్మాయిని మీరే అడగండి, ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు అని మీరు మాట్లాడలేరా? లేదా మీ హస్బెండ్ అసలు మంచివాడు కాదండి, వేరే వాళ్ళతో తిరుగుతున్నారు, మీరైతే మాకు ఇన్ని చెప్తారు కానీ మీ హస్బెండ్ అయితే మంచివాడు కాదంటే, మీకు మా హస్బెండ్ వల్ల ప్రాబ్లం ఉంటే మా హస్బెండ్తోనే మీరు డైరెక్ట్ మాట్లాడాలి. అసలు సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నానండి, మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మగారు మంచివారు కాదు, మీ నాన్నగారు మంచివారు కాదంటే మనం ఎలా రెస్పాన్సిబుల్ అవుతాము వాటికి? కాబట్టి మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం వాళ్ళతోనే డీల్ చేయాలి తప్ప, మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడాలి. ఆ సమస్య గురించి మనము డిస్కస్ చేయాలి తప్ప వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం చెప్తే అది సాల్వ్ అవ్వదు. అవ్వకపోగా లేనిపోని సమస్యలు పుట్టుకొస్తాయి. కాబట్టి నాకెవరితో ప్రాబ్లం ఉందో నేనే డైరెక్ట్గా డీల్ చేస్తాను. వాళ్ళకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, మీ ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది డైరెక్ట్గా అనుకున్నా, నేను డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడతాను. మీ ప్రవర్తన నన్ను బాధ పెట్టిందా, మీ మాటలు నన్ను బాధ పెట్టా, మీరు ఇలా అన్నారంటే యాక్చువల్గా మేము ఇలా చేయలేదు, మీరు తప్పర్థం చేసుకున్నారు అని చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ నేను అది పట్టుకొని వెళ్ళి మీ వాళ్ళు మమ్మల్ని ఏంటంటే ఇలా అంటున్నారంటే, మనం ఏ సిచ్యుయేషన్లో వాళ్ళు మన అన్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ గొడవలు అయిపోయి మిమ్మల్ని అందరి దగ్గర చాలా మంచిగా ఉండాం అనుకుంటాము, మీ వల్ల మాకు ఇలా మాట పడాల్సి వస్తుంది అని పిల్లల్ని తిట్టేస్తాం, హస్బెండ్స్ని తిట్టేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. మనం ఏంటంటే అందరిలోకి చాలా మంచిగా ఉండాలి, మనమే మంచివాళ్ళం, మనంత మంచివాళ్ళు లేరు, మన ఎవరు ఒక మాట అనకూడదు, మన సొసైటీలో చాలా గొప్పగా బతకాలి, ఎవరన్నా అంటే వాళ్ళంత ఇంకా మన చెడ్డైపోయినట్టే, ఇలా అనుకోకుండా ఎవరి గురించి మీరు పట్టించుకోవద్దండి. మీరు డైరెక్ట్గా ఆ వ్యక్తులతో మీరు డీల్ చేసినప్పుడు మీకు ఏ ఫీలింగ్స్ కలుగుతాయో వాళ్ళతోనే మాట్లాడండి తప్ప వెనకాల మాట్లాడితే వచ్చేది ఏమీ లేదు. నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఇది రోజువారీ అందరికీ వచ్చే సమస్యే. మనకెవరితో సమస్య ఉందో వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడండి. ఇది ఈరోజు టాపిక్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. సో ధైర్యంగా ముందుకెళ్ళండి. మన వాళ్ళు చెప్పినంత మాత్రాన మన ఫ్యామిలీ మెంబర్స్ మనం దూరం చేసుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ కూడా చేయడం అనేది మనం చెప్పొద్దు. వాళ్ళు ఏ ఫేస్ చేస్తారో వాళ్ళే డీల్ చేసుకోవాలి. పిల్లలైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, చుట్టాలైనా ఒకళ్ళ గురించి ఒకళ్ళ మాట వినద్దు. వాళ్ళ వల్ల మన రిలేషన్ పాడు చేసుకుని మన మైండ్, వాళ్ళ ఎంత ప్రేమ ఉన్నా కూడా కొంతమంది వీక్ మైండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పారు కదా, అయ్యో మనం ఇంత మంచి అనుకున్నామే, వీళ్ళు మన వెనకాల ఇలా చేస్తున్నారా, ఇలా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు అడగలేక, వాళ్ళని దూరం చేసుకోలేక, వాళ్ళు కనిపించినప్పుడల్లా అదే గుర్తొచ్చి ఇలా టార్చర్ అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. మన మైండ్ సెట్ మీద అది డెఫినెట్గా మనని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త. వాళ్ళు చెప్పింది మీరు వినద్దు. మీరు డైరెక్ట్గా ఫేస్ చేసేది మాత్రమే నిజం. సో ఇది మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అయిన వాళ్ళందరితో హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.